16 16 32 కుడుములు ఉండ్రాళ్ళు అమ్మవారికి నైవేద్యం పెట్టాలి. 16 అమ్మవారికి, 16 ముత్తైదకు. ఓం భూర్భువః స్వః చతుర్భుజం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. హరితాళిక గౌరీ వ్రతంకి ఫస్ట్ మనకు ఉత్తరేణి దళాలివి, అట్లాగే ఇది 5 ఆకుల తోరణం, ఇది 16, ఇదేమో 16 ఆకులు, అలాగే 16 దూరాలు అంటారు. 16 దారాలని ఇలా కట్టుకోవాలి మనము. అలాగే వీటికి 16 ముడులు కథ చెప్పుకుంటూ వేస్తారు. ఈరోజు ముందుగా మనం శంకరునికి అభిషేకం చేసుకుంటాం. నమస్తే అస్తు భగవాన్ విశ్వేశ్వరాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలకాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. షోడశ గౌరీ వ్రతం. సూతుల వారు శౌనకాది మునీంద్రులతో ఇలా అంటున్నారు: ఈ షోడశ గౌరీ వ్రతం ఎవరాచరిస్తారో వింటారో వారికి పాపం నశించి శుభం కలుగును. ఈ నోము నోచుకొను స్త్రీ సర్వ సౌభాగ్యాలతో సుఖ సంతోషాదులతో పుత్ర పౌత్రాదులతో వర్ధిల్లును. పూర్వము త్రేతాయుగమందు గంగా తీరమున ధర్మశాస్త్ర విశారదుడైన రాజుండెను. అతని పేరు ధర్మవర్ధి. అతనికి అందమైన కన్యారత్నములు కలిగిరి: చల్లమాంబ, మల్లమాంబ. చల్లమాంబ సర్వాంగ సుందరంగా పూర్ణచంద్రుని కళలతో దినదిన ప్రవర్ధమానమే శాంత స్వభావురాలై ఉండెను. రూప గుణ శౌర్య సంపన్నుడైన మగధరాజుతో వివాహం ఆయెను. మల్లమాంబ తనకున్న సంపద సౌందర్యంతో మిక్కిలి గర్వంతో నుండెడిది. ఆ ప్రాంతపు రాజకుమారుని వివాహమాడి ఎప్పుడు వ్రత దూషణంగా చేసేది. ఫలితం పశు సంపదను, క్రూరముగాలను నశింపజేసినవి. వస్త్ర ధన ధాన్యాలను అగ్నికి ఆహుతి అయినవి. రాజ్యాన్ని శత్రువులు వశం చేసుకున్నారు. భర్తను శత్రువులు బంధించారు. బంధువులంతా శత్రువులైనారు. మల్లమాంబ అవమానంతో అన్న వస్త్రాలు లేక అరణ్యంలో తిరగసాగెను. దుఃఖిస్తూ తిరుగుతున్న ఆమెకు అడవిలో ఒక పాషాణం, కాలుతున్న పెనం, మామిడి చెట్టు, పండ్లతో కూడినదైన ఒక పక్షి వాలడం లేదు. పుష్పవిహీనమైన మాధవీలత, పొదుగునిండా పాలున్న గేదె ఆమెకు కనిపించినవి. అవే కాక ఒక ఏనుగు, గాడిద, గడ్డితో నిండిన ఊసర క్షేత్రంలో తిరుగుతున్న ఎద్దును మల్లమాంబ చూసింది. అన్న పానీయాలు లేక తిరుగుతున్న ఆమె, హే జగదంబ కరుణమయి, నన్ను క్షమించు అంటూ ఆ అడవిలో మూర్ఛిల్లింది. ఆ రోజు భాద్రపద శుక్ల తదియ ఉపవాసంతో హే గౌరీ అంటూ మూర్ఛిల్లిన మల్లమాంబపై జగదంబకు దయ కలిగింది. దేవి ప్రత్యక్షమైంది. మల్లమాంబ కళ్ళు తెరిచి, హే దయామయి కరుణాసాగరి, నన్ను క్షమించు, నా అపరాధాన్ని మన్నించమని రోధించసాగెను. నమస్తే గిరిజాయై తే లోకమాత్రే నమో నమః. నమస్తే లోక సాక్షిణ్యై తుభ్యం భూయో నమో నమః ఇతి స్తుత్యా తథా దేవి పాతయోర్ని పాపతః. గౌరీదేవి సంతుష్టి పొంది షోడశ గౌరీ వ్రతం చేయుట మానితివి. మరలు నోముకున్నచో పుత్ర పౌత్రాలతో సుఖాలను అనుభవించెదవు అని చెప్పెను. 16 ఏండ్లు ఈ వ్రతమాచరించిన పాప పరిహారం అగును. పితృగృహంలో కన్యగా ఉన్నప్పుడు నోచిన విధంగా నమస్కరించి దేవి అనుగ్రహం వలన అక్కడే నోముకున్నది. అప్పుడు మల్లమాంబ దేవితో, హే జనని, మార్గమధ్యంలో అనేక చిత్ర విచిత్రాలను చూసి తిని, ఒక పాషాణం, కాలుతున్న పెనం, పక్షులు తినని మామిడి పండ్ల చెట్టు, ఓ కన్యస్థాను వలె నున్నది, ఓండ్ర పెడుతున్న గాడిద, ఒక ఏనుగు, బలహీనమైన గ్రామం, ఊసర క్షేత్రం, పాలభాండం, ఇవన్నీ చూశాను. ఏ కారణం చేత అవి అలా మారెనో ఓ గౌరీ నాకు తెలపమని ప్రార్థించింది. భర్త రాకముందే పూజించి గౌరవించని స్త్రీ పాషాణంగా మారింది. సంపూర్ణ ధన ధాన్యాలుండి పశుపక్షాలకు పెట్టనిది మామిడి చెట్టుగా మారింది. అన్న వస్త్రాదులు కొదువ లేకున్నా భర్త పిల్లలకు పెట్టగా అతిథి అభ్యాగతలను ఆదరించిన స్త్రీ కాలేపెనంగా మారింది. పండితుడు, విద్వాంసుడు అయిన వారిని హేళన చేసినది కావున పుష్పించని మాధవీలతగా మారింది. జనులందు దీనులందు దయాగుణం లేని వారిని ఏ వరుణ్ణి తెచ్చి పెండ్లి చేయాలన్న అపహేళన చేసిన కన్యా స్థాను వలె ఉండిపోయింది. తనకన్నీ ఉన్న దాన ధర్మాలు చేయని రాజు నిర్జర ప్రదేశంలో ఏనుగై తిరుగుతున్నాడు. తనే కీర్తిమంతుడని తన ఆస్థానానికి ఎవరు వచ్చినా గుర్తించక దూషించే రాజు ఒండ్ర పెట్టే గాడిదగా జన్మించాడు. ఒక రాజు ఏమీ పండని ఊసర క్షేత్రాన్ని దానమివ్వడం వలన ఆ క్షేత్రంలో బర్రె, గేదెగా తిరుగుతున్నాడు. పిల్లలకు పాలు ఉండి కూడా ఇవ్వని తల్లి పొదుగు కలిగి దూడ తాగని బర్రెగా జన్మించింది. 16 సంవత్సరాలు ఏ స్త్రీ అయితే దీప ధూప నైవేద్యాలతో 16 వత్తి, 16 ముగ్గు, 16 ఉత్తరేణి ఆకులతో 16 తోరం, 16 కుడుములు నైవేద్యం పెట్టి ఇసుకతో శంకరుని చేసి పూజించాలి. దేవి దగ్గర ఉంచిన కంకణం, కుడుములు పేరంటాలకిచ్చి చప్పుడు మాత్రమే తినాలి. యథాశక్తి బ్రాహ్మణ పూజ చేసి దక్షిణ తాంబూలాలు సమర్పించాలి.
పప్పు ఉప్పు చేతిలో పట్టుకొని అత్తదండనం కలిగి మామదండనం కలిగి పుత్రదండనం కలిగి పురుషదండనం కలిగి స్వర్గానికి పోయిన సవతిపోరు వద్దు అనుకుంటూ కంకణాన్ని కుడి చేతికి పేరంటాల కుడి చేతికి కట్టాలి. తెల్లవారి సైకతలింగాన్ని గౌరమ్మని నీటిలో పారే నదిలో లేదా నీటిలో అంపాలి. ఈ నోము నోచిన వారికి చూసిన వారికి సకల సౌభాగ్యాలు కలుగును. కథ తప్పిన వాక్కు తప్పదు, వాక్కు తప్పిన నుడివి తప్పదు, నుడివి తప్పిన 1,00,000 ఐదోతనం తప్పదు. ఆ కాలం నాటి వాళ్ళకి ఎలా ఇచ్చావో ఈ కాలం నాటి వాళ్ళకి కూడా అలాగే సౌభాగ్యాన్ని ప్రసాదించు అమ్మ అనుకుంటూ అక్షింతల్ని తల మీద చల్లుకోవాలి. అమ్మవారికి నమస్కరించాలి.